మేమైతే ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. గేట్ కాంచెలు అయితే ఇప్పుడే లోపలికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేమైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి చూసుకోవచ్చు. ఇవైతే మెట్లు. మేమైతే వెహికల్ మీద అయితే వెళ్ళినాం. నడుచుకుంటే ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయింది. మొత్తం బండ్లు అయితే అక్కడికి కదలనికే లేదు. మొత్తం అంతలా చూసుకోవచ్చు. మొత్తం ట్రాఫిక్ అయితే. ఇదే మేము స్టే చేసే ప్లేస్ చూడండి. ఇప్పుడైతే మేమైతే పాదాల దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే పాదాల చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. 360 ఒత్తుల దీపం అయితే మేమైతే వెలిగించినాం. అంత మంచిగా వెలుగుతుంది. ఇక్కడైతే మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ గణపతి కాడైతే ఫస్ట్ మొక్కినాక తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలంట. మేమైతే దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాం. మీకు ఆ దేవుని దర్శనం చేపిస్తాం. వీడియో అయితే కంటిన్యూ చూడండి. ఇక్కడ దాకా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ. ఇక్కడైతే నన్ను అయితే వీడియోని అయితే తీయనియలేదు, కానీ మీకు దర్శనం చేపించడానికి అయితే నేనైతే అలాగా వీడియో అయితే తీశాను. ఇవైతే దేవుని అభిషేకం నీరు. ఇవి లోపల నొప్పులకు అయితే అక్కడ రాసుకోవడం మంచిగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ చెత్త అయితే అక్కడనే ఉంది. మొత్తం కుడుకలు చెత్త మొత్తం. దీన్ని పేరు నాకు తెలియదు అని ఇక్కడైతే అన్ని బొట్లు పెట్టి మేమైతే హనుమంతుని గుడి కాడికి అయితే వచ్చినాం. ప్రదక్షిణాలు చేసినప్పుడు ఇప్పుడైతే మేమైతే ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎల్లమ్మ దేవత. జూమ్ చేసి చూపిస్తా. చూశారు కదా ఎల్లమ్మ దేవత. ఇక్కడైతే బొడ్డ అవుతుంది. ఇక్కడైతే గాజులు తొట్టెలు కట్టారు. ఇప్పుడు నేనైతే చక్కగా కాలభైరవ దేవుని దగ్గరికి అయితే తీసుకుపోతా దారి. ఇతనే కాలభైరవ దేవుడు. అయితే మేమైతే మూడుకుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం. లొకేషన్ అయితే చూసుకోవచ్చు. అయితే కిందికి వెళ్ళే దారి. చుట్టూ లొకేషన్ అయితే చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మొత్తం క్లైమేట్ ఇలా. ఇక్కడికైతే ఒక స్వామీజీ అయితే వచ్చిండు. ఇక్కడైతే ఎట్టుపండు బొట్టు అయితే పెట్టుకుంటుడు. పెట్టుకుంటూ ఇప్పుడైతే వెళ్ళిపోతాడు అనుకుంటే స్వామీజీ. ఇప్పటిదాకానైతే ఇక్కడ శివయ్య నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ఏమంటారు కథ అయితే చెప్పిండు. శివయ్య కథ. లింగం మరియు నంది అయితే ఉన్నారు. ఇక్కడైతే ఒక అన్న జగదీష్ రెడ్డి అంట ఆర్ట్ మస్తు చేసిండు. మేమైతే ఇక్కడ గుండం దగ్గరికి అయితే వచ్చినాం. మేమైతే ఇప్పుడే కోనట్లో మునిగి అయితే బయటికి అయితే వచ్చినాం.